జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పులే గురుకుల పాఠశాల విద్యార్థులకు కొత్త డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలను వంటగదిని పరిశీలించి హాస్టల్ రోజువారీ డైట్ గేట్ ను ఆవిష్కరించి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి విద్యార్థుల పేరెంట్స్ తో కలిసి భోజనం చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన గురుకులాలు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం, నాణ్యమైన వసతి సదుపాయాలు కల్పించాలని ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ ఏటా తరగతులు పెరగడం, విద్యార్థుల సంఖ్య పెరగడం, వసతి సౌకర్యాలు సొంత భవనాలు లేకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన వసతి సౌకర్యాల భోజనం కల్పించాలనే ఉద్దేశంతో 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయగా చెలుకల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని 40% డైట్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు దానికి ముఖ్య అతిథిగా మన స్కూల్కి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారిని నియమించారు. పిల్లలందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా రిలీజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. నిన్నే వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. వాళ్ళకి వాళ్ళ హౌస్ మాస్టర్స్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా మన హాస్టల్స్లో ఉన్న వసతి సౌకర్యాలు, తర్వాత ముఖ్యంగా అన్నిటికంటే భోజన ఖర్చుల గురించి ప్రభుత్వం స్పందించి వాటిని పెంచడమే కాకుండా ప్రతి వెల్ఫేర్ హాస్టల్లో ఒకే రకమైన మంచి ఆహారం, మంచి పుష్టికరమైన అనేక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఒక ఏకరూప మెనూను ప్రకటించి మరి ఈ రోజు నుంచి మనం దాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మరి జిల్లాలో ఉన్న అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ కార్యక్రమం నడుస్తున్నాను. మరి వారు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ సారు మన స్కూల్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేయడం ఒక శుభసూచకంగా నేను భావిస్తూ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా కూడా ఈ స్కూల్కి రావడం జరిగింది. మా కంట్రోల్లో ఉన్న పాప కూడా ఇక్కడే చదువుతూ ఉంది. సో ఆ రకంగా నేను ఇక్కడ పేరెంట్ని కమ్ ఆఫీసర్ని. సో మరి చాలా బాగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ ఆల్. మా జగిత్యాల నియోజకవర్గానికి ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా సీట్లు, రిజర్వేషన్ ఉంది. నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, మన ప్రాంత జిల్లా తెలంగాణ ప్రాంతానికి చెందిన మన అమ్మాయిలందరికీ కూడా, పిల్లలందరికీ నా శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ టు ఆల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా గురుకుల పాఠశాలలను ప్రారంభించడం జరిగింది. ఉద్యమ కాలంలో అప్పుడు చేసిన వాగ్దానాలు కేజీ టు పీజీ ఉచిత విద్య అనే ఆలోచనతోటి ప్రారంభమైనాయి. ప్రారంభమైన సందర్భంలో ఇక్కడ ఉన్న సీనియర్ పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు, స్టాఫ్ తెలుసు, నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉండేది. అప్పుడున్న పరిస్థితుల్లో అదొక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ ప్రారంభించిన సందర్భంలో ఇవాళ ఎక్కువ చెప్పకుండా ఈ స్కూల్ విషయానికి వస్తే ఈ అమ్మాయిలకు జగిత్యాల తరూర్ క్యాంప్లో పెట్టాలని ఆలోచన, అదేవిధంగా బాయ్స్కు అల్లీపూర్లో పెట్టాలని ఆలోచన. కానీ బిల్డింగ్లు అద్దె కూడా దొరకని పరిస్థితి, కిరాయి దొరకని పరిస్థితి. అటువంటి టైంలో జగిత్యాల నియోజకవర్గంలో మనం ఇవాళ మిత్రులు ఇంద్రయ్య గారి సొంత భవనం అప్పుడు స్కూల్ ఉండే, నేను ప్రత్యేకంగా వారిని కోరి ప్రభుత్వ నిబంధనలు వేరుంటే రెంట్ కాడ వారిని కొంత మెప్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవాళ ఎంజేపీ స్కూల్ గర్ల్స్ ఇక్కడ ఏర్పాటు చేసాం.
మీ అందరు కూడా శుభాకాంక్షలు మరొకసారి. బాయ్స్ స్కూల్ ఉంది, అక్కడ బిల్డింగ్ దొరకకపోతే ఒక 6 గదులతో SRSP ఉండే, దానికి అదనంగా కొన్ని కూలిపోయే పరిస్థితుల్లో బిల్డింగ్లను రిపేర్ చేసి దాదాపు 30-40 లక్షలు కలెక్టర్ ఫండ్ కావచ్చు, ఎమ్మెల్యే ఫండ్ కావచ్చు, ఇంకేదైనా చూసి అక్కడ గోడలు పెట్టి కిచెన్ తయారు చేసి రైతు వేదిక కూడా పక్కనే ఉంటే ఉపయోగించుకునే అవకాశాన్ని ఇచ్చి ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా కొంత నిర్మించి టాయిలెట్స్ అవన్నీ ఏర్పాటు చేసాం. దీంతో పాటుగా మైనార్టీలకు సంబంధించి అబ్బాయిలకు కిలాగడ్డ దగ్గర, అమ్మాయిలకు మన గొల్లపల్లి రోడ్డులో అటు జూనియర్ కాలేజ్ వరకు, డిగ్రీ వరకు మనం గొల్లపల్లి రోడ్లో 2 ఏర్పాటు చేసుకున్నాం. ఈ రకంగా బీసీలకు, మైనార్టీలకు, దాంతోపాటు దళిత అమ్మాయిలకు భవానీ నగర్ అంటే దరూర్ రోడ్ సైడ్ ఉంటుంది, అక్కడ వాసవి ఫంక్షన్ హాల్ పక్కకు అక్కడ ఒక కిరాయి ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాం. రాను రాను సంఖ్య పెరిగింది. 5, 6, 7, 8 పోయి 12వ తరగతి దాకా 12th దాకా వచ్చేసరికి స్థలం దొరకని పరిస్థితి. మరి నన్ను ఇక్కడ ప్రజలు గెలిపించారు, మీరు గెలిపించిన వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటున్నారు, మరి మీకు వసతులు చేయాలి, ఒకటే తపన. మరి ఆ సందర్భంలో ముస్లింలు 70% మంది, 20% మంది హిందువులు ఉండే మైనార్టీ స్కూల్ సరిపోకపోతే జూనియర్ కళాశాలకు విద్యానగర్లో మరొక భవనం తీసుకోవడం జరిగింది. అల్లీపూర్లో ఉన్న స్కూల్ 10th వరకే సరిపోతలేదు. మరి ఆటోమేటిక్గా మనం KG to PG అన్నాం, 11వ తరగతి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వచ్చింది, ఎట్లా చేయాలని ఆలోచన. అప్పుడు మళ్ళీ అధికారులను రిక్వెస్ట్ చేసి జగిత్యాల బాలాజీ టాకీస్ ఎదురుగా వెనుకబడిన తరగతుల వాళ్ళ అబ్బాయిల కోసం ఇంకొక జూనియర్ కళాశాల నేను నా మిత్రుడు ఎల్లన్న గారు పోయి ప్రారంభించినమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం కిరాయి ఇళ్లలో కాలం వెలుగుతున్నాం. దురదృష్టం మనం ఏంటంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. మరి ఆ సందర్భంలో ఇప్పుడున్న ఆలోచన ప్రకారం అదే గొప్ప, కానీ రాను నాడు పెరుగుతున్న సంఖ్య బట్టి పర్మనెంట్ బిల్డింగ్స్ అవసరం ఉంది. అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కలవడం జరిగింది. నేను కలిసిన సందర్భంలో రాజకీయాలకు అతీతంగా నేను గెలిచింది ఒక పార్టీ నుంచి అయినా కానీ మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది, కలిసి పని చేస్తేనే నన్ను గెలిపించిన మా ఆడబిడ్డలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు ఎక్కువ సేవ చేయగలుగుతామని చెప్పి వివిధ అంశాల మీద నేను కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో నేను ప్రాథమికంగా కోరిన వాటిల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ టు జగిత్యాల్ దాన్ని మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి పక్షాన తెలియజేస్తా ఉన్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది జరిగినా కొంత సమయం పడుతుంది. మొదటి సంవత్సరం మనం ఇవన్నీ స్టార్ట్ చేసుకోలేదు. మనం అసలు స్కూల్ స్టార్ట్ చేయాలంటే 1 ఏడాది పట్టింది, 2 ఏళ్ళు పట్టింది ప్రభుత్వం వచ్చినాక, అప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక. మరి గౌరవ ముఖ్యమంత్రి కొత్తగా వచ్చిన తర్వాత ఆ ఆలోచనలతోటి మన జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేస్తే మారుమూల కాకుండా జగిత్యాల కొరుట్ల రహదారి మీద చెలియల రోడ్డు మీదనే ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన పంపింది. తప్పకుండా ఇవన్నీ జరుగుతుంది. మరి ఇదే మీరందరూ కూడా చూసారు, తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నారులు ఉద్దేశించి అనుకోండి, వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకు నచ్చకపోతే చెప్తారు. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాలి. అంతకుముందు ఏదైతే భోజనం పెట్టాలనుకున్నామో నెలకు 950 రూపాయలు మాత్రమే ఉండే 7వ తరగతి వరకు ప్రతి నెలకు. అదేవిధంగా 8 నుంచి 10 వరకు 1100 మాత్రమే ఉండే. యావరేజ్గా చూసినా 1000 రూపాయలు. మరి ఈ 1000 రూపాయలకు సరి అయిన భోజనం పెట్టలేమన్న ఆలోచనతోటి దాదాపు నవంబర్ 1 నాడు అనుకుంటా నేను ముఖ్యమంత్రి గారిని అదే రోజు కలవడానికి పోయినాను.
ఒక పని మీద అదే రోజు నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చిండ్రు. అదే సందర్భంలో మన గిరిజన మంత్రి గారైన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారు, సీనియర్ నాయకులు దళిత బంధు మల్లురవి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, నేను గద్వాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అక్కడే ఉండేటి 5-6 వెంటనే వారికి శుభాకాంక్షలు చెప్పినాం. మీకు డైట్ ఛార్జీలు ఇచ్చినందుకు, మీకు కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చినందుకు అదే ఆ ఫోటో అని చెప్పి సందర్భంగా మీరు ఎంతో ఆత్మీయతతో మమ్మల్ని గెలిపించినప్పుడు ఖచ్చితంగా కొన్ని పనులు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మన జగిత్యాలకు మంజూరైందని చెప్తున్న అదేవిధంగా ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి గెలిచినా పని చేసేటప్పుడు మీకు ఇచ్చే డబ్బులు మనం ప్రజలు కట్టిన పన్నుల నుంచి మళ్ళీ మనం ప్రజలకు ఇచ్చుడే. టీచర్లకు జీతం కావచ్చు, నా జీతం కావచ్చు, మీ భోజనం కావచ్చు. ఎలక్షన్ల దానిక రాజకీయాలు, ఎలక్షన్ల తర్వాత అభివృద్ధి మన నినాదం. ఆ సందర్భంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారిని జగిత్యాల నియోజకవర్గానికి నవోదయ స్కూల్ ఇవ్వమని అడగగానే వారు మౌలికంగా నాకు ఫోన్లో చెప్పిండ్రు, స్థలం చూపెట్టండి, నేను సీఎం గారు కూడా మెసేజ్ పెడుతున్నా, నేను ఏర్పాటు చేయిస్తా, చెలిగల దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ పక్కనే 4 గుడి పిఎడ్ చెప్పి వారు సో వారు టెలిఫోన్లో చెప్పిందంటే మాట తప్పరు. ఎందుకంటే వారు కూడా ఒక పార్లమెంట్ సభ్యులు. స్థలం విషయంలో మాత్రం ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. దీనికి మాత్రం వచ్చేసింది మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. అంటే ఈ రకంగా నిరంతరం మనం చేస్తా ఉన్నాం. ఎవరికైనా కానీ కొంత నూనె, పౌడరు, స్నో, దువ్వెన అమ్మాయిలకు సంబంధించిన పెద్దవాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి. మరి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో జస్ట్ 75 రూపాయలు ఉండే దాన్ని 200% పెంచుతూ 275 రూపాయలు చేసి, మరి అదేవిధంగా 11 సంవత్సరాల పైన ఉన్న బాయ్స్ ఇది గర్ల్స్ వారికి చెప్పిన అంటే మీ అందరు కూడా 275 రూపాయలు మీకోసం ఉంటాయి. నెలకు మీరు 75 రూపాయల నుంచి 275 చేసిన గౌరవ ముఖ్యమంత్రికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చినప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఇప్పుడే మీ ఏఎన్ఎం అడిగినా, మందుల రిజిస్టర్ చూసినా, మందులు ఉన్నాయి, ఎక్కువ బీమారి కావద్దు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, మంచిగా చేతులు కడుక్కోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి, అవన్నీ మీ టీచర్లు చెప్తే నేను చెప్పేది. ఇక కిచెన్ వరకు శుభ్రంగా ఎట్లా ఉంచాలి ఏంది అనేది వార్డెన్ గారు చూసుకుంటారు. నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తా. మరి ఇదివరకు కూడా నేను గతంలో కూడా వచ్చిన, అందరు సమస్యలు వచ్చినప్పుడు వస్తారు కావచ్చు తిట్టిపోవడానికి. నేను సమస్య లేనప్పుడే వచ్చి మీతో భోజనం చేసి పోయిన విషయం మీ అందరికి కొందరు గుర్తుందనుకుంటా. గుర్తుందా? మీ తల్లిదండ్రులకు తెలియదు. ఈసారి ఇప్పుడు వచ్చింది కావచ్చు, నాకు ఇప్పుడేం ఓట్లు లేవు, వస్తువులు అనుకుంటే మీరే కల్పించారు నన్ను. అందుకనే నేను అదే గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా. ఇక తిట్టేటోళ్ళు తిడతారు, మళ్ళీ రేపు చెవులు తిడతారు, నువ్వు గట్టెట్లా వేయవు, ఇటువంటి ఈ కట్టుకుంటే ఆ గట్టు కిందకి వెళ్ళమంటే నాకు పనులు వాళ్ళకి అర్థపోయాడు. సో ఈ రకంగా ఈనాడు ఒకవైపు చదువుతో పాటు ఆరోగ్యంతో పాటు మీకోసం మీ శారీరక దారుణ్యం ఉండాలని మీ పీఈటీ గారు మిమ్మల్ని గేమ్స్లో ఉత్సాహపరిస్తే మీరు సీఎం కప్లో కూడా విజయవంతం సాధించారు. గెలిచిన వారికి పాల్గొన్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. పార్టిసిపేటెడ్, ఎందుకంటే పాల్గొనడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడే సాంస్కృతిక కార్యక్రమాలు చెప్పారు, వాళ్ళందరికీ శుభాకాంక్షలు. రోజు అందరు నేర్చుకోవాలని మీ అందరు కూడా నేను సూచనలు చేస్తా ఉన్నా. ఈ రకంగా ఆట పాట శారీరక దారుఢ్యం అన్నిటికంటే మంచిగా ఇక ఆల్రెడీ మీకు కితాబ్ ఇచ్చేసాడు మా సార్. మీరు అందరూ చాలా డిసిప్లిన్గా ఉన్నారు, చాలా క్రమశిక్షణతో ఉన్నారని. కాబట్టి ఇక నేను ఇక్కడ చెప్పేది లేదు. మంచి చదువుతో పాటు సంస్కారం నేర్పుతున్న ఉపాధ్యాయులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పిల్లలకు కూడా ఈరోజు ఇవన్నీ కూడా అప్లై అయ్యే విధంగా 8 లక్షల మంది పిల్లలకు
480 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టబోతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ.